ఎలీషా అగ్గి లాంటి ప్రవక్త, ప్రియ దేవుని బిడ్డలారా, ఎలీషా లాంటి ప్రవక్త దగ్గర చల్లారిపోయిన గేహజీ ఉన్నారండి. ఎంత విడ్డూరము, బగ 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 మండే ప్రవక్త ఎలీషా. జీవము కలిగిన దేవుడు మన యేసునాథుడు. యేసునాథుని దగ్గర వీడు భ్రష్టుడు ఇస్కరియోతు యూదా ఎట్లున్నాడండి, ఎట్లా పడిపోయినా సరే ఆలోచన పడిపోకుండా, దుష్టుని చేతిలో చిక్కుకోకుండా, దుష్టుని ఆలోచనలో పడిపోకుండా, కొన్ని సందర్భాలలో భౌతికంగా ఏ పాపం చేయవు, ఏ తప్పు చేయవు, కానీ ఆలోచించే విధానంలో పడిపో. దుష్టుడు దెబ్బతీస్తాను నీ ఆలోచించే విధానం. అందుకే కీర్తనకారుడు అన్నాడు మొదటి కీర్తనలోనే, దావీదు భక్తుడు, దుష్టుడు ఆలోచన చొప్పున నడవక. ఏ భౌతికంగా ఏ తప్పు చేయవు, శరీర సంబంధం ఏ పాపంలో పడవు, ఏ దృఢవాటు నీకు ఉండదు, కానీ నీ ఆలోచించే విధానము దెబ్బతీస్తాడు. తప్పుగా ఆలోచిస్తాడు. ఎజ్రా భక్తుడు శాస్త్రీయత, ప్రావీణ్యము కలిగిన వాడు, ప్రవీణత కలిగిన వాడు, కానీ తను దృఢ నిశ్చయం చేసుకున్నాడు. ఇంకా పరిశోధిస్తా, ఇంకా నేర్చుకుంటా, నడుస్తా, అందరికి నేర్పిస్తా. మనం కొద్దిగా మన జ్ఞానము రాగానే బైబిల్ చదువుము, వాక్యం వినము, ఎవరు చెప్పనీకి మనకు అవసరం లేదు. నాకు తెలియదా తప్పైన కుమారుని కథ తెలియదా, అబ్రాహాం గురించి తెలియదా, ఇస్సాకు గురించి తెలియదా, యాకోబు గురించి తెలియదా, నాకు తెలియని ముచ్చట ఏమున్నది, ఇంకోటి చెప్తే నేను వినడం ఏంటి అని ఎంతో గర్విస్తున్నామో. మరి ఎజ్రా ఏంటండి అంత ప్రవీణుడు, కానీ పరిశోధిస్తామని నడుం బిగించుకున్నాడు. బైబిల్ గ్రంథం ధర్మశాస్త్రం పరిశోధిస్తామని